అమ్మాయింది చూసుకునేకండ్రా. హాయ్ మహాలక్ష్మి రా. పాప డ్రెస్ సూపర్ రా. మీరా మన మహాలక్ష్మి వాళ్ళు తోచేస్తున్నారా? కోపంలో కూడా పాపలే ఉందిరా. ఏ షాంపూ పడుతుంది? సూపర్ రా. వెళ్ళరా. సినిమా హాల్లో సిటీ బస్సుల్లో ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు మామూలేరా? ఇలా మారిపోయావేంట్రా? మరి మహాలక్ష్మి నువ్వు కాపాడపోతే ఇంకెవరు కాపాడతారా? ఆ రాఘవేంద్ర స్వామి కాపాడతాడు. కండక్టర్ బస్ ఆపండి. దిగండి రా, దిగండి. ఏరా తిక్కగా ఉందా? ఆడపిల్లంటే అంత చులకనగా కనిపిస్తుందా? మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు అనుకుంటున్నారా? ఇదే బస్ లో ఇదే ప్లేస్ లో నా స్థానంలో మీ అక్క గాని మీ చెల్లి గాని ఉండుంటే, మీలాంటి గాలి వెధవలే మీ చెల్లెల్ని వెనక టచ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఆడపిల్లల్ని చూస్తే ఆగలేనంత దురదగా ఉంటే ఇంటికెళ్ళి మీ అమ్మ బాబుతో చెప్పండి, అమ్మా ఆడపిల్ల కనబడితే ఆగలేక కుక్కల్లా బిహేవ్ చేస్తున్నాం, మాకు వెంటనే పెళ్లిళ్ళు చేయండి అని. అంతేగాని ఇలా బస్ ఎక్కి కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఫ్రంట్ టు బ్యాక్ ఆనిస్తే పర్మనెంట్ గా పాటలు పనిచేయకుండా చెయ్యాల్సి వస్తుంది. మైండెడ్. మీరు బస్ లోనే ఉన్నారా? మేమే కాదు, మీ బావ కూడా ఉన్నాడు. బావా? కోటికిచ్చిందిరా మహాలక్ష్మి. హాయ్. ఎలా కొట్టాను బావ వాళ్ళని? ఎలా కొట్టావో మీ బావని అడగాల, నేను చెప్తాం. సూపర్ కొట్టావు. బావా, కాషాయ వస్త్రాల్లోనే ఇంత అందంగా ఉన్నావు, మోడర్న్ డ్రెస్ లో ఇంకెలా ఉంటావు? అబ్బా ఎంత ముద్దొస్తున్నావు బావా. నేను ఇలా చూస్తుంటే అర్జెంటుగా నీతో సరిగమలు పాడాలనుంది. ఏంది మొత్తం కలిసి మా వాళ్ళ మీద కేసు పెట్టినారంట? మీ వాళ్ళు చేసిన ఏదో పనికి కేసు పెట్టక ఏం చేస్తారా? అయ్యా నీతో మాట్లాడి కోర్టులో తెలుసుకుందాం. చేసిన ఏదో పనికి సిగ్గుపడకుండా పెద్ద ఇన్వెస్ట్ చేసుకుంటావా? ఏమే మా కుర్రోళ్ళని మీ చెయ్యేసినందుకే చెప్తూ కొట్టినావు, అందుకే మా వాళ్ళు నీ జుట్టు కత్తిరించినారు. అయినా ఊరుకున్నావా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా వాళ్ళందరి మీద కేసు పెట్టినావు. ఇప్పుడు నడు రోడ్డు మీద మొత్తం నీ బట్టలు తీస్తే ఏం చేస్తావు? లేకపోతే మొండి మొలతో సుప్రీం కోర్టుకి వెళ్తావా? చెప్పవే. చూడండి రా, మీరంతా చూడండి. పోమ్మా, మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకేం తెలుసు. మీరంతా మూతి మీద మీస ఉన్న మొగాన్నైనా
ఒక ఆడ కూతురికి ఇంత అన్యాయం జరిగిపోతుంటే చూస్తూ వెళ్ళిపోతారా? అయ్యో సార్ బిడ్డలు కాపాడండి సార్, కాపాడండి సార్, సార్ కాపాడండి సార్, నా బిడ్డలు కాపాడండి సార్, సార్ కాపాడండి సార్. మనకెందుకు వచ్చిన గొడవ కానీ వెళ్ళి సిఐ గారికి చెప్దాం పద. పెడదాం పద. సార్ సార్ అరే రాఘవ రే మహాలక్ష్మి వాళ్ళు బట్టలు ఇప్పి గోల్ చేస్తున్నారా? త్వరగా రా. అందరినీ కొడుతున్నారా? ప్లీజ్ రా. దయచేసి వదలండి అయ్యా, వదలండి అయ్యా. వదలరా బాబు. అమ్మాయిని ఎవరు చంపలేదా? నువ్వే చంపావు. ఈ రోజు నుంచి నువ్వు మాకు పుట్టలేదని అనుకుంటాం. సరే నాన్న, ఈ రోజు నువ్వు చెప్పినట్టే బతికేస్తాను. బాడీలో అన్ని పార్ట్లు పనిచేస్తున్నా పక్షవాత వచ్చిన బతికేస్తాను. ఉప్పు కారం కూడా తిండం మానేసి సన్యాసిలా బతికేస్తాను. అయ్యో బాబు. సార్ సార్ నేను మహాలక్ష్మి చేసిన తప్పే సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్, మీకు దండం పెడతాను. మహాలక్ష్మి వదిలేండి సార్. మరి కేసు ఇప్పుడే వాపస్ తీసుకుంటాను సార్. 5 నిమిషాల్లో రావాలా? ఇప్పుడే తీసుకొచ్చేస్తాను సార్. నేను ముందే చెప్పానయ్యా ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. రోడ్డు మీద బట్టలు ఇప్పడమే కాదు, రేప్ కూడా చేసేస్తారు. సార్ మనం ఏం చేయలేమా సార్? ఎందుకు చేయలేం? వెళ్ళి కాపాడు. మీరున్నారుగా సార్. అంటే నా లైఫ్ నాశనమైనా పర్వాలేదా? అయ్యో అది కాదు సార్. ఇది సార్ ఏంటయ్యా ఏమైంది? నేను మహాలక్ష్మి బాగుంది సార్, కేసు విత్డ్రా చేసుకుంటాను సార్. ఏమయ్యా మీ ఫ్యామిలీకి పోలీస్ వాడన్నా పోలీస్ స్టేషన్ అన్నా అంత ఎటకారమా? ఆ అమ్మాయి ఏమో యాక్షన్ తీసుకోమంటది, నువ్వేమో విత్డ్రా అంటున్నావు. మహాలక్ష్మి చేసిన తప్పే సార్, ఇంకెప్పుడు స్టేషన్ రావు సార్. వద్దు సార్, అసలు మాకు ఈ ప్రాబ్లమే వద్దు సార్. కరెక్ట్ అయ్యా, వెరీ ప్రాక్టికల్ మ్యాన్. సార్ వెంటనే వేయించిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇప్పించండి సార్. ఎఫ్ఐఆర్? నో నో నో, అదివ్వడం కుదరదు సార్ ప్లీజ్ సార్. నీ సామాజిక స్పృహ నాకు నచ్చింది. ఐ లైక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కమ్ ఆన్, టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్, కేసు వాపస్ తెచ్చాను. మహాలక్ష్మి వదిలేండి సార్.